రండి. హ్మ్. ఏవండి? ఆ! నా సర్టిఫికేట్స్ మిస్ అయ్యాయండి. ఏమంటున్నావే? ఎలా మిస్ అయ్యాయి? అవునండి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా! ఇంటర్వ్యూ పూర్తయి తిరిగి బస్‌లో వస్తుంటే జనం చాలా రద్దీగా ఉన్నారు. నేను నుంచొని సర్టిఫికేట్స్ ఫైల్ పట్టుకొని ఉన్నాను. కింద సీట్‌లో కూర్చొనున్న ఒక పెద్దావిడ నా సర్టిఫికేట్స్ ఫైల్ పట్టుకుంటానని అడిగితే ఇచ్చాను. కానీ నేను బస్ దిగేటప్పుడు నా సర్టిఫికేట్స్ ఫైల్‌ని మర్చిపోయి వచ్చేసానండి. ఆ! అంటే సర్టిఫికేట్స్ పోయినట్టేనా? అవునండి. ఇప్పుడేం చేయాలో నాకసలు అర్థం కావడం లేదు. ఏమే? ఎందుకింత కేర్‌లెస్‌గా ఉంటావు? ఓ, ఏవండి? ఇప్పుడేం చేద్దామండి? ఆ! చేసిందంతా నువ్వు చేసి, ఇప్పుడు నా దగ్గరకొచ్చి ఏం చేద్దామంటున్నావా? పోనీ ఆ ఫైల్‌లో మన ఫోను నంబర్ గానీ, మన అడ్రస్ లాంటిదేదైనా ఉందా? అప్పుడు వాళ్ళే మనల్ని కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫోన్ నంబరా? ఆ ఫైల్‌లో అలాంటిదేమీ లేదండి. సరే, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ చేద్దాం. కావాలంటే డూప్లికేట్ సర్టిఫికేట్స్ కోసం అప్లై చేద్దాం. అంతే అంటారా? ఇంకా వేరే ఏవి ఆప్షన్స్ ఏం లేవా? మరేం చేద్దాం? ఆ ఫైల్‌లో మన ఫోను నంబర్ గానీ, మన ఫ్లాట్ అడ్రస్ గానీ ఏదైనా ఉంటే, వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తప్పదు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇవ్వాల్సిందే. సరేనండి. హ్మ్. కీర్తి, హ్మ్. ఒ నువ్వింకా పడుకోలేదా? ఈ ఆరోగ్యం ఏమన్నా బాలేదా? అదేం లేదండి. నాకు నిద్ర రావడం లేదు. సర్టిఫికేట్స్ పోయిన దగ్గర నుండి నాకు చాలా బాధగా ఉందండి. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్విప్పుడు నిద్రపోకుండా కూర్చున్నంత మాత్రాన పోయిన సర్టిఫికేట్స్ తిరిగొస్తాయా ఏంటి? నువ్వు ప్రశాంతంగా పడుకో. రేపు మనిద్దరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇద్దాం. తర్వాత డూప్లికేట్ సర్టిఫికేట్స్‌కి అప్లై చేద్దాం. సరేనా? హ్మ్. సరేనండి. పడుకో. హ్మ్. ఒ వచ్చి పడుకో కీర్తి. ఒ ఇదిగోండి. హ్మ్. ఏవండి? హ్మ్. ఈరోజు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడానికి మనం వెళ్దామా? అవును కదా! ఒక్క నిమిషం మా మేనేజర్‌కి కాల్ చేస్తాను. హ్మ్. హలో. చెప్పండి మోహన్ గారు. సార్ ఈరోజు నాకు లీవ్ కావాలి సార్. ఏమైందండి? సడన్‌గా లీవ్ అడుగుతున్నారు? సార్, నా వైఫు తన సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్‌ని బస్‌లో మిస్ చేసుకుంది సార్. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చి వద్దామని అనుకుంటున్నాం. తర్వాత డూప్లికేట్ సర్టిఫికేట్ కాపీ కోసం యూనివర్సిటీకి వెళ్లి అప్లై చేయాలి. అందుకే నాకు ఈ ఒక్కరోజు మాత్రం సెలవు కావాలి సార్. అవునా? ఈరోజు ఒక మార్కెటింగ్ టీమ్‌తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే. కాబట్టి ఈరోజు లీవ్ తీసుకోవడం కుదరదు. కావాలంటే రేపు లీవ్ తీసుకోండి. సరేనా? ఈరోజు త్వరగా వచ్చేయండి. ఓకే సార్. కానీ సర్టిఫికేట్స్ నిన్న కనిపించకుండా పోయాయి. వెంటనే కంప్లెయింట్ చేయకుండా రేపు కంప్లెయింట్ చేస్తే అనవసరమైన క్వెషన్స్ అన్నీ అడుగుతారు సార్. అలాగా? పర్వాలేదు. రేపు కూడా వెళ్లి కంప్లెయింట్ ఇవ్వచ్చు. కానీ మీరు ఈరోజు తప్పకుండా ఆఫీస్‌కి రావాలి. ఆహ్, సరేనా? అది కాదు సార్. సార్ 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 అయ్యో! ఛ! ఏమైందండి? నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళొస్తాను. హ్మ్. రేపు ఖచ్చితంగా ఆఫీస్‌లో లీవ్ తీసుకుంటాను. మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇద్దాం. హ్మ్. తర్వాత యూనివర్సిటీకి వెళ్లి డూప్లికేట్ సర్టిఫికేట్స్‌కి అప్లై చేద్దాం. హ్మ్. సరేనా? నేను వెళ్ళొస్తాను బంగారం. హ్మ్. సరేనండి. బాయ్. బాయ్.
హలో. మేడం, మీరు కీర్తే కదా? అవును, నేను కీర్తిని. మీరెవరు? మేడం, నా పేరు వేణు. నా దగ్గర మీ సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్ ఉంది. అవునా? నాకు చాలా సంతోషంగా ఉందండి. సరే, మీరెవరు? నా సర్టిఫికెట్స్ ఫైల్ అసలు మీ దగ్గరికెలా వచ్చింది? అసలు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నేను క్రాంతినగర్ నుంచి మాట్లాడుతున్నాను. మా ఇంటి పక్కనే ఉన్న ఒక బామ్మగారు మీకు ఈ సర్టిఫికేట్స్ ఇమ్మని చెప్పారు. హ్మ్. నేను మీ దగ్గరకొచ్చి ఆ సర్టిఫికేట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓహ్! అవునా? నేను మణికొండలో ఉంటున్నాను. మీరు మా ఇంటికొచ్చి ఇప్పుడు ఇవ్వగలరా? అవును మేడం. ఈ నెంబర్‌కి వాట్సాప్‌లో మీ లొకేషన్ షేర్ చేయండి. నేను వెంటనే బయలుదేరొస్తాను. సరేనండి. ఓకే మేడం. హమ్మయ్య! ఎలాగో పోయిందనుకున్న ఫైల్ మళ్ళీ దొరకబోతోంది. ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ డూప్లికేట్ సర్టిఫికేట్స్ అప్లై చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము. దేవుళ్లాగా ఆ మనిషి ఫోన్ చేసి సర్టిఫికేట్స్ తీసుకొచ్చేస్తానని చెప్పేశారు. ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. ఈ విషయాన్ని ముందు ఆయనకి ఫోన్ చేసి చెప్దాం. హలో చెప్పవే. ఏవండి? ఆఫీస్లో ఉన్నారా? అవును కీర్తి, ఏంటి విషయం? నా సర్టిఫికేట్స్ అన్నీ దొరికాయండి. అవునా? ఎలా? ఇందాక వేణు అనే ఒకతను ఫోన్ చేసి నా సర్టిఫికెట్స్ ఆయన దగ్గర ఉన్నాయని చెప్పారు. నేను వెంటనే మన ఇంటి లొకేషన్ ఆయన వాట్సాప్కి షేర్ చేశాను. అతను కాసేపట్లో ఇక్కడికొస్తారు. అలాగా? అవునండి. సరే, అతను వచ్చిన తర్వాత అతనికి కొంచెం డబ్బులు కూడా ఇవ్వు. ఖాళీ చేతులతో మాత్రం పంపించకో, సరేనా? అలాగేనండి. ఖచ్చితంగా డబ్బిచ్చి పంపిస్తాను. సరేనా? సరే, నేను కాస్త పనిలో ఉన్నాను. తర్వాత కాల్ చేస్తాను. సరేనా? బాయ్. సరేనండి. బాయ్. కీర్తి అంటే మీరేనా? అవునండి. మేడం. మీరు? ఇందాక కాల్ చేశాను కదండీ! నా పేరు వేణు. మీ సర్టిఫికేట్స్ ఫైల్ తీసుకొచ్చాను. అయ్యా! చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు లోపలికి రండి. థాంక్స్ అండి. మీరు ఒక 2 నిమిషాలు కూర్చోండి. నేను అలాగే. తాగడానికి ఏవైనా తీసుకొస్తాను. ఓకేనండి. హ్మ్. థాంక్స్ అండి. ఆహా. ఈ ఫైల్ మీ దగ్గరికెలా వచ్చిందండి? మా ఇంటి పక్కనే ఉండే బామ్మగారు తీసుకొచ్చి నాకిచ్చారు. ఈ ఫైల్‌ని ఓపెన్ చేసి చూడగానే అందులో టైలరింగ్ బిల్లుంది. ఆహా! ఆ టైలరింగ్ అతన్ని కాంటాక్ట్ చేసి వివరాలు చెప్పాను. అతను మీ నంబర్ ఇచ్చాడు. ఓహ్! అలాగా? హ్మ్. మీరు నాకు చాలా సాయం చేశారండి. ఈ సర్టిఫికెట్స్ కానీ నాకు దొరక్కపోతే నేను వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసేదాన్ని. తర్వాత డూప్లికేట్ కాపీ రెడీ చేయడానికి నాకు చాలా కష్టమయ్యేది. మీరు ఈ ఫైల్ తీసుకొచ్చిచ్చి నాకు చాలా మంచి చేశారండి. పర్లేదండి. సరే, నేను బయలుదేరతానండి. హ్మ్. సార్ కొంచెం ఆగండి. హ్మ్. ఇది కాస్త కోపగించుకోకుండా తీసుకోండి. వద్దు మేడం. మీరు డబ్బులిస్తారనే ఆలోచనతో నేనిక్కడికి రాలేదు. ఈ సర్టిఫికేట్స్ మీకివ్వాలనే వచ్చాను. మీరు డబ్బులిచ్చి నన్ను బాధ పెట్టకండి. ప్లీజ్. ఓకే. సారీ అండి. ఓకే మేడం. నేను బయలుదేరతాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు మేడం.